హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాస్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకే, ఎప్పటిలాగే మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది మన చాలా ట్రెడిషనల్ రెసిపీ, చాలా ఏళ్ళ నుంచి పూర్వకాలం నుంచి అందరూ చేస్తున్న రెసిపీ. ఇది కొత్త రెసిపీ ఏం కాదు, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది మేమైతే దీన్ని మక్కగారెలు అంటాము. ఇది స్వీట్గా చేయొచ్చు, అలాగే కారంగా కూడా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు కారంతో చేస్తున్నాను. అండ్ వీటిని మనం మొక్కజొన్నలతో చేస్తాము. మళ్ళీ మక్కలు ఏంటంటే అని అడుగుతారేమో అని చెప్పి ముందే చెప్తున్నాను. సో మొక్కజొన్నలతో చేస్తాం. సో మీరు మొక్కజొన్న గారెలని అనుకోవచ్చు. సో ఫస్ట్ ముందుగా మొక్కజొన్న కంకులు తీసుకొచ్చుకొని వాటిని ఇలా ఒలుచుకొని పెట్టుకోండి. ఆ తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ చేయండి. కాకపోతే కాస్త ముదురుగా ఉంటే మట్టుకు కొంచెం వాటర్ అనేది పడుతుంది. సో అది మిక్సీ అయ్యేటప్పుడు కొంచెం ఒకసారి మధ్యలో తీసి చూడండి కన్సిస్టెన్సీ అనేది అవుతుందా అవ్వట్లేదని. ఇంకేది అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని పట్టుకోవాలి. బికాజ్ గట్టిగా ఉండకూడదు పిండి, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. నేనైతే 2 kgs క్వాంటిటీ తీసుకున్నాను మొక్కజొన్నలు. అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఓన్లీ మొక్కజొన్నలు మాత్రమే పేస్ట్ చేశాను. నేను ఇప్పుడు వచ్చేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఈ మూడింటిని యాడ్ చేసి మిక్సీ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే కన్సిస్టెన్సీలో పిండిని బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఇంతకుముందు బౌల్లోకి తీసుకొని అందులో తరిగిన కరివేపాకు, అలాగే కొత్తిమీర అండ్ కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం. ఇందాక పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను. అండ్ ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంది. ఇలా వదిలితే అలా పడిపోవాలి. అలా అయితేనే గారెలు మంచిగా వస్తాయి. సో ఇంకా బాణీలో ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అయ్యాక మంచిగా చేయి పైన, లేదంటే కవర్ పైన, లేదంటే అరిటాక్ పైన మంచిగా కొంచెం వాటర్ పెట్టుకుంటూ గారెల్లా చేసుకోండి, లేదంటే వడల్లా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి ఇలా ఆయిల్లో వేసుకోండి. ఈ మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. అప్పుడైతేనే మంచిగా లోపల వరకు వెళ్ళి ఫ్రై అవుతాయి. లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అలా చేయకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అండ్ మన ట్రెడిషనల్ వంటకం మక్క గారెలు ఆర్ మొక్కజొన్న గారెలు ఇస్ రెడీ. తినడానికి వేడిగా అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో, ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు బూస్టప్ లాగా ఉంటుంది. సో మీరు నాకు అది ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.